జీవుడు తన స్వస్థానం ఏదో తెలుసుకోవాలి. అనుగ్రహం వలన అద్వైత బోధ జరిగింది. దాని ఫలితంగా తన స్వస్థానం ఏంటో జీవుడు తెలుసుకున్నాడు. సత్సంగం వాళ్ళ గురించి. కానీ ఇప్పుడు మీకు మీ స్వస్థానం తెలియబడింది బాగా. ఆ అనుభవము, అనుభూతి ఇవన్నీ కూడా మీరు పొందారు కాబట్టి ఇహ సందేహం లేదు. పొందని వాడికి సందేహం. కానీ పరమాత్మ తన ధర్మాన్ని మర్చిపోలేదు. తన ధర్మంగా మీకు ఆ యొక్క ఆత్మస్థానంలో లభించే ఆ పరమానుభూతిని కల్పింపజేశాడు. అందులో ఏం సందేహం. ఎవరు శ్రద్ధాభక్తులతో చేశారో వాళ్ళకి. ఏమంటే మాకింకా కలగలేదు అంటే, మీరు సరిగ్గా చెయ్యలేదని అర్థం. అందులో ఏం సందేహం. ఇంకొకటి మీకు నమ్మకం లేదని అర్థం. నమ్మకంతో చేస్తే అది లభించి తీర్చును. ఆయన ధర్మాన్ని ఎప్పుడు వీడడు. వహామి అహం అని. అదే నమ్మకంతోటి మందు వేసుకున్నప్పుడు పనిచేస్తుంది. నమ్మకం లేనప్పుడు అది ఏ మందైనా పనిచేయదు. ఏదైనా అంతే బాహ్యంలో కూడా మీరు నమ్మితేనే ఆ పనులు చేయగలుగుతారు. నమ్మనప్పుడు అది ఏదైనా మీరు చేయలేరు. కాబట్టి దేనికైనా నమ్మకం అనేది ఒక పునాది. పునాది సరిగ్గా ఉన్నప్పుడే ఇల్లు దృఢంగా కట్టబడుతుంది. అదే విధంగా ఆ నమ్మకం ఉండాలి. బోధ చేసే గురువు ఎంతైనా సరే, పరమాత్మ ఇచ్చిన అనుగ్రహాన్ని నేను వృధా చేసుకోకూడదు అని ఆ పరమాత్మ మీద అచంచలమైన కాబట్టి నమ్మకం లేకుండా ఏ ప్రయత్నము పూర్ణత్వం పొందదు. అందుకనే భక్తి శ్రద్ధలు అంటే అర్థం అదే. కాబట్టి భక్తి శ్రద్ధ వేరు వేరు కాదు. భక్తి అంటే దాని యందు మాత్రమే. కేవలం అదొక్కటే. శ్రద్ధ అంటే ఈ పూర్ణ విశ్వాసం, పట్టుదల, అచంచలంగా ఉండాలి. కాబట్టి ఇవి ఎవరి యందు ఉంటాయో పరమాత్మ వాళ్ళందరికీ ఇచ్చాడు. అందులో ఏం సందేహం లేదు. చెప్తున్నా కదా, మీకు నమ్మకం లేకపోతేనే మీకు ఆ అనుభూతి రాదు. నమ్మకంతో చేసిన వాడికి వచ్చి తీరుతుంది. పరమాత్మ యందు ఉండాలి, గురువు యందు ఉండాలి. ఎందుకంటే బోధ అర్థం చేసుకున్నవాడు దాన్ని అవగాహన చేసుకుని త్రికరణ శుద్ధిగా, త్రికరణములు అంటే మనసా వాచా కర్మణాలు. ఆ 3 శుద్ధిగా ఉన్నప్పుడు అంటే ఎక్కడ మనసులో గాని, మాటలో గాని, ఆచరణలో గాని ఆ అద్వైతం పట్ల అకుంఠితమైనానండి అచంచలమైన ఆ యొక్క నమ్మకం ఉన్నవాడు ఆయన చెప్పిన ఆ ఫలితం ఏదైతే ఉందో ఆత్మానందం అది పొంది తీరుతాడు. ఏం సందేహం. కాబట్టి పరమాత్మగానే శేషించాలి. ధన్యుడు కావాలి. హుహు. తాను ఉపాధినని తలంచి ఇంద్రియాదులతోనూ మనస్సుతోనూ కూడి కాలక్షేపం చేస్తున్నాడు. కేవలం కాలక్షేపం, వృధా కాలక్షేపం. తన నిజరూపమగు పరమాత్మను పొంది తీరాలి. తాను దేహం నుండి విడిపోయినప్పుడు అంటే ఇక్కడ తాను అంటే జీవుడు నేను చనిపోతున్నాను అంటాడు కాబట్టి. కాబట్టి ఎవడైతే నేను చనిపోతున్నాను అని అంటాడో వాడికి మరు జన్మలో ఈ జన్మలో చేసినవన్నీ క్యారీ అని ఉంటాయి. పాప పుణ్యములు, పుణ్య పాపములు అంటలేదు. పాప పుణ్యములు. అంటే మీరు వెళ్ళవలసిన లోకంలోకి ఎవరిని వెళ్తే పుణ్యం క్షీణిస్తుంది. పాపం క్షీణించదు. ఎన్నో జన్మలది ఉంది పాపం. బాహ్యంలో మీరు ఏది చేసినా దైవ కార్యమైనా సరే, ఏదైనా సరే ఒక ధర్మం పట్ల మాత్రమే అంటే మీరు ధర్మాన్ని ఆచరించినప్పుడే
దానిలో పాపం అనేది చాలా అల్పంగా ఉంటుంది. నేనుతో చేసిన ప్రతి దానిలో పాపం ఎక్కువ ఉంటుంది. ఏం సందేహం లేదు. మీరు మీరు చూసుకోండి. దాన్ని పెద్ద విశ్లేషించక్కర్లా. మీ అనుభవాలనండి, మీ ఆలోచననండి, మీకే సాక్ష్యం. కావున ధర్మంలో పాపము యొక్క పాత్ర చాలా అతి స్వల్పం. లేసమాత్రం అనవచ్చు. కానీ నేను భావనతో చేసిన దాంట్లో పుణ్యమే లేసమాత్రంగా ఉంది. అది పూజైనా, వ్రతమైనా, మీరు ఏదైనా సరే బాహ్యమైనది. నేనుతో చేసిన వాటిలో పుణ్యం పాలు చాలా తక్కువ. మీరు అనుకోవచ్చు, ఆహా! నేను చేశాను కదా! రోజు గుడికి వెళ్తాను. కాబట్టి నాకు బోలెడు పుణ్యం వస్తుందనుకుంటే అది మీ యొక్క పరమ అజ్ఞానం. ఎలా వెళ్తున్నావు? ఏ ఆలోచనలతో వెళ్తున్నావు? అక్కడ ఏం చేస్తున్నావు? ఇవన్నీ దేవుడు పరిగణనలోకి తీసుకుంటాడు. నువ్వు వెళ్ళొచ్చాను అంటున్నావు అంతే. వెళ్ళి రావడంతో పుణ్యం వస్తే ప్రతివాడు పుణ్యవంతుడే. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు? ఏ విధంగా ఉన్నావు? ఆచరణ ఏం చేస్తావు? మళ్ళీ అక్కడ కూడా మనసా, వాచా, కర్మనే. ఏం తేడా లేదు. అది క్షేత్రమైనా, మీ కాలనీలో ఉన్న గుడైనా, ఏదైనా సరే. కార్యమా, స్వకార్యమా, ఏదైనా సరే. అందులో దైవ కార్యం పట్ల ఇంకా అలర్ట్‌నెస్ ఉండాలి. క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇంకా అలర్ట్‌నెస్ ఉండాలి. అలా నువ్వుంటే క్షేత్ర ఫలితం లభించి తీరుతుంది. నిజంగా క్షేత్రంలో అలా ఉండుంటే మోక్షం అప్పుడే సిద్ధించేది. ఆయన ఎందుకు ఏర్పరిచారు? వీడిక్కడ ఉంటే వీడి యొక్క గోలల్లోనే ఉంటాడు. కనీసం ఇక్కడ నేను బాగా ఉన్నానని భావనతోనైనా వాడొస్తే వాడి యొక్క కర్మ నేను నిశ్శేషం చేస్తాను. శాస్త్రంలో కూడా అదే చెప్పబడింది. క్షేత్ర దర్శనం ఎలా చెయ్యాలి అందుకని చెప్పారు. కాబట్టి ప్రతిదానికి బాహ్యంలో నేనుకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు ఆప్షన్ లేదు, మీరు పొంది తీరుతారు. మీరు అక్కడ వద్దు అనడానికి కూడా చాయిస్ ఇవ్వలేదు ఆయన. అది మీ యొక్క సంచిలో వచ్చి చేరుతుంది. పుణ్యం ఒక సంచి, పాపం ఒక సంచి అంటే ఏది ఎక్కువ ఇదవుతుందో మీకే తెలుసు. అంటే జీవుడు తన యొక్క కర్మలని పట్టుకునే మళ్ళీ జన్మ పొందుతాడు. అందులో ఏం సందేహం. వితౌట్ కర్మ మీకు అసలు జన్మ లేదు, మరణం లేదు. కర్మ నిశ్శేషమైతేనే మోక్షం. ఎప్పుడవుతుంది? మనసా వాచా కర్మణ మీరు పరమాత్మ యందే సంలగ్నమైతే అది కష్టమైనది కానే కాదు. ఇష్టం చేసుకుని చేసిన వాడికి ఏది కష్టం లేదు. పరమాత్మ అనేవాడు అంత అద్భుతాన్ని మీకు ఇచ్చినప్పుడు మీరు దాని యందు ఇష్టం చూపించకపోతే మళ్ళీ సంచితో రెడీ. దేహేంద్రియాది సంఘాతమునకు ప్రభువగు జీవుడు శరీరాన్ని విడుస్తున్నప్పుడు, నూతన శరీరముని పొందుతున్నప్పుడు పుష్పముల నుండి అంటే ఎక్కడుంటే అక్కడ ఆ గాలి అంటే వాసనని గ్రహించి గాలి కొంత దూరం వరకు తీసుకెళ్తుందో అదే విధముగా పంచేంద్రియాలు మనస్సు అతని అంతటిని గ్రహించి చెప్తుంది. అదే కర్మలు వాటితోటేగా చేస్తారు, ఇంద్రియములతో చేసినవి. కాబట్టి అవే పూర్వ వాసనలు అని ఎన్నోసార్లు బోధనలో చెప్పబడుతుంది. ఆ వాసనలు అంటే ఇవే. వీడికి ఏమిటో ఎంత చెప్పినా వాడికి ఆ బుద్ధి పోవటం లేదు అండి. మీరు కూడా ఎంత ప్రయత్నించినా ఈ బుద్ధి పోవటం లేదని అంటే అది పూర్వజన్మలు. కాబట్టి ఇప్పుడు ఎలా పోగొట్టుకుంటాము అంటే మనస్సుని పరమాత్మ మీద లయం చేస్తే ఆయన తీసేస్తాడు. ఏం సందేహమే లేదు. అలా ఎన్నో పోయాయి మీలో.
కాబట్టి ఇంకా ఒకటి మీరు పట్టుకున్నారు అంటే అర్థం మీరే పట్టుకున్నారు దాన్ని ఇష్టంగా. అది పోను అని ఏం అందది. వాసన. వేరే వాసన వస్తే సెంట్ స్ప్రే చేస్తే అది పోలేదు. స్ప్రే చేయగానే ఇది అంతే. పరమాత్మ యందు నిష్ట కలిగి ఉంటే ఆ వాసన దానంతట అదే తొలగి వెళ్ళిపోతుంది. ఏం ప్రయత్నం అక్కర్లా. మీరు నిష్టగా పరమాత్మ దగ్గర ఉంటే చాలు. ఇంట్లో ఉన్నవాడికి బయట అయిన ఎండతో వానతోనో ఇంకో దాంతో ఏమిటంటే కష్టం. రోడ్డు ఎలా ఉంటాయి వాడికి ఏమిటి ఇంట్లో ఉండేవాడికి. ఏముంది? కదలలేని పరిస్థితుల్లో ఇంట్లో ముసలాళ్ళు ఉన్నారు. వాళ్ళు రోడ్డు గురించో వాన గురించో దిగులు పడితే ఏమంటారు? నీకేం బయటికి వెళ్ళే పనులు లేవుగా, నీకెందుకు మాట్లాడకుండా కూర్చో అంటారు. పరమాత్మ కూడా అదే అంటుంది. నీకెందుకురా బాహ్య ప్రపంచం గురించి ఏదుందో ఏది లేదో, ప్రపంచం గురించో దేశం గురించో దాని గురించి నీకెందుకు? ఎందుకంటే నీకు ఇప్పుడు పరమాత్మ తెలియబడ్డాడు. పరమాత్మ తెలియబడకపోతే అది వేరే విషయం. అప్పుడు వాడి ఇష్టం. ఎన్ని సంచీలు ఉంటాయో వాడి భుజానికి. కానీ ఇప్పుడు పరమాత్మ తెలియబడ్డాడు. ఉన్నది పరమాత్మ అని తెలిసింది. అన్ని తెలిసాయి ఇప్పుడు. మనసా వాచా కర్మణ ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో కూడా మీకు సర్వం బోధపడింది. అందులేని సందేహం లేదు. మరి అన్ని బోధపడిన తర్వాత కూడా సమర్థింపులు ఇంకోటేదో అయితే జీవుడు ఈ శరీరాన్ని వీడునప్పుడు, నూతన శరీరాన్ని గ్రహించినప్పుడు అను వాక్యం ద్వారా జీవుడు శరీరం కాదని, శరీరము కంటే అన్యుడని, వస్త్రం వలె శరీరాన్ని ధరిస్తున్నాడని, త్యజిస్తున్నాడని స్పష్టమవుతుంది. కాబట్టి మరణించేది ఎవరు? జీవించేది ఎవరు? సత్యం తెలియకుండా నువ్వు ఎన్ని డైలాగులు కొట్టినా వాచా వేదాంతమే. నువ్వు ఎన్ని డైలాగులు కొట్టినా జ్ఞానం తెలిసిందని అయినా నువ్వు నేనుతో ఉంటే నువ్వు మరణించక తప్పదు. భగవద్ వాక్యాలు నువ్వు ప్రచారం చేసినా, నువ్వు చెప్పినా, ఆచరణలో లేనప్పుడు నీ సంచి నీకు రెడీ ఉంటుంది. ఏం సందేహం లేదు అందులో. ఆచరణ పెట్టిన వాడికి మాత్రమే సంచి ఖాళీ. వాడు మాత్రమే పరమాత్మలో స్థిరంగా ఉంటాడు. వాడికి మరణం అంటూ లేదు. కాబట్టి దేహాభిమానాన్ని త్యజించాలి. తాను ఆత్మయే, ఈ దేహం కాదు అన్న భావం దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే మామూలుగా ఆలోచించిన కాస్త తెలియగలవాడండి, లేదంటే కొంచెం విఘ్నత కలిగిన వాడు ఎవడైనా సరే ఉన్నతాన్ని కోరుకుంటాడు తప్ప అధోగతి కోరుకోడు. పూసింత అంట ఆ కాస్త లేస మాత్రమైన విఘ్నత ఉన్నది అనుకోండి, ది బెస్ట్ అన్న దాన్ని కోరుకుంటాడు తప్ప వేరే దాన్ని ఎలా కోరుకుంటాడు? మీరు కోరుకోవడం. కోరుకోవటం లేదు అంటే మీరేం కోరుకుంటున్నారో తెలుసుకోండి. ఎందుకని ఇంకా కొంచెం ఉన్నది అనే దాని యందు శ్రద్ధ వహించాలి. ఎందుకని ఇది వెళ్ళలేదు? దానికి సమాధానం పెద్దగా మీరు యోచించక్కర్లా. మీరు పట్టుకున్నారన్నది మీకు తెలిస్తే చాలు. తెలియక కూడా కాదు, మళ్ళీ స్పష్టంగా చెప్పాలంటే దాని యందు ఏదో అభిమానము, ప్రేమ, కోరిక ఇక రకరకాల బాహ్యం. కాబట్టి బాహ్యము పోవట్లేదు అన్నది కేవలం సమర్థింపు మాట. జన్మరాహిత్యం పొందాలన్న తపన లేదు. కేవలం చెప్పడానికి మాత్రమే నేను పొంది తీరాలి అన్న మాట తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి కేవలము ఆ భావన లేకపోతే అనుకుంటే సరిపోదు. ఒక పని చెయ్యాలని అనుకుంటే అది అవ్వదు. కార్యాచరణ ఉండాలి. దాన్ని ఎలా చేయాలో అలా తెలుసుకుని చేస్తే ఆ కార్యం సఫలమవుతుంది. అద్వైతం గురించిన సంపూర్ణమైన జ్ఞానము, బోధ, ఆచరణ అన్ని ఇచ్చేశాడు పరమాత్మ. ఏం సందేహం లేదు. ఎక్కడా లోటేమీ లేదు. సంపూర్ణంగానే ఇచ్చేశాడు. ఆచరణ మిగిలింది. ఆచరణ చేయవలసిందే. ఆయన చాలా సార్లు కూడా చెప్పాడు.
ఒరే నీకు ఇచ్చిన ఇంద్రియాలన్నీ కేవలం నన్ను తెలుసుకోవడానికి తప్ప నువ్వు ప్రపంచంలో విహరించడానికి కాదురా అని చాలా స్పష్టంగా ఎన్నోసార్లు బోధనలో అన్నీ కూడా నేను ఇచ్చింది నన్ను పొందుతావనరా ఈ మనుష్య జన్మలో. కాబట్టి పొందకపోతే నీకు పశువుకి తేడా ఏంటి అని కూడా చెప్పాడు ఆయన ఎన్నోసార్లు. ఎందుకంటే పరమాద్భుతమైన అనుగ్రహం లభించిన తర్వాత కూడా ఆ అనుగ్రహాన్ని వృధా చేసుకోకుండా ఆచరణలో పెట్టకుండా వృధా కాలక్షేపాలు చేస్తే నువ్వు ఎలా పొందుతావు? జన్మ వృధా అని ఎన్నోసార్లు చెప్పాను. అందుకని వేరే వాటితో కంపేర్ చేశారు. ఎందుకంటే వాటికి అనుగ్రహం పొందే అంటే అద్వైతం తెలిసే అవకాశమే లేదు. ఇక్కడ ఈగలు తిరుగుతున్నాయి అనుకోండి, దానికి బోధ జరుగుతున్నట్ట అది వినగలుగుతుందా? వినలేదు. ఆ మాత్రం అయితే తెలుసు కదా. కాబట్టి ఈ గోడలు కుర్చీలు ఇవన్నీ వింటాయా? లేదు. ఏం లేదు. వాటికి ఆ శక్తి లేదు. అనుగ్రహం పొందే శక్తి లేదు, బోధ వినే శక్తి లేదు. కేవలం మనుష్యుడికి మాత్రమే పరమాత్మ ఇచ్చాడు. అది కూడా కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ మీకు పరమాద్భుతమైన ఆయన పిలిచి ఇచ్చాడు మీకు. దేని ఫలితంగా ఇచ్చాడు అవన్నీ డిస్కషనా అవసరమా? ఏమీ లేదు. లభించింది. లాటరీ తగిలితే నాకెందుకు తగిలిందని ఆలోచిస్తారా? దారిలో పోతుంటే పెద్ద బంగారం గొలుసు దొరికింది అనుకోండి, లటకన దాచేసుకుంటారు కానీ అటు ఇటు చూస్తారా? కొంచెం మంచివాడు అటు అయ్యో పాప ఎవరిదో అది ఇది అని అనుకుంటారు. ఇంకా మంచివాడు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఆ పోలీస్ స్టేషన్ లో అయినా వాళ్ళకి ఇస్తారా ఏంటి అనుకున్నవాడు కొట్టుకుంటాం. ఇలా రకరకాలు బాహ్యంలో ఇదే అని ఉండదు. వాడికి దొరికిన వస్తువులు బట్టనండి ఏదైనా సరే. ఇలాంటి అజ్ఞానంలో కదా అందరూ ఉన్నది. ఏం సందేహమే లేదు కదా. లేదు. అజ్ఞానం అని అయితే తెలుసు కదా. తెలుసు. జ్ఞానులని అంటారా? సరే సంతోషమే. లేదమ్మా లేదు. అనవమ్మా. కాబట్టి అంతటి అజ్ఞానంలో ఉన్న మీ అందరికీ ఆయన పరమాద్భుతాన్ని ఇచ్చాడు అనుగ్రహంగా. అందరికీ ఒకే విధంగా పంచాడు. ఇక్కడ ఒకళ్ళని ఎక్కువ అనలేదు, ఒకళ్ళు తక్కువ అనలేదు. అందరికీ సమానంగానే ఇచ్చాడు. అందుకే ఆచరణ కూడా సమానత్వంగా ఉండాలని చెప్తాను. ఎన్నోసార్లు ఆయనే చెప్పాడు, జాతి కుల మత భేదాలు లేవురా నాకు అన్నాడు. ఆయనకి లేని మీకు ఎందుకండి? అంటే సమానం. ఇక్కడ ఒకడు ఎలా ఉన్నాడు, వాడి జీవితం ఎలా ఉంది, వాడు కోపిష్టివాడా దుర్మార్గుడా, ఇవి కూడా ఆయన పరిగణలోకి తీసుకోలేదు. అప్పుడు మీరు ఇంకా ఎంత వినయ విధేయతలతో ఆచరణ పెట్టాలి. సేవ సంగతి పక్కన పెట్టండి, బోధని ఆచరణలో పెట్టాలి కదా. అరే ఎక్కడున్న వాళ్ళం పెడతాము ఎక్కడికి వచ్చాము అనుకోరు. అనుకుంటాం. దానిని మర్చిపోకుండా ఈ దేహం ఉన్నప్పుడే పరమాత్మ బోధని వృధా చేసుకోకుండా పరమాత్మగా స్థిరత్వం పొంది తీరాలి. కాబట్టి దేహాభిమానాన్ని వదలాలి. నేను పరమాత్మనే అన్న భావం అహంకారయుతంగా కాదు, వినయపూర్వకంగా ఉండాలి. నేను సాక్షాత్ ఆ పరమాత్మను అయ్యుండి ఎందుకు నేను ఇంకా అటు ఇటు తిరుగుతున్నాను, ఎందుకు నేను ఇంకా పరమాత్మను అవ్వలేదు? అవ్వడానికి అక్కడ రోజులు కానీ కొలమానాలు కానీ కొలతబద్దలు కానీ లేకపోతే ఏవో ఇన్ని స్టెప్స్ కానీ ఏవీ లేవు. కేవలము నా మనస్సే కదా. ఎందుకు మరి నేను ఇంకా ఈ మనస్సుతోటి అనవసరమైన విచ్చలవిడితనంతో తిరుగుతున్నాను? ఈ భావన రావాలి. జీవుడు వాస్తవముగా దేహమునకు ఇంద్రియములకు
మనస్సునకు దేహస్థమగు తదితరమునకు వెయ్యేల సమస్త సంఘాతమునకు ప్రభువే గాని సేవకుడు కాదు. స్పష్టంగా చెప్తున్నాడు. ఆయనే మొహమాట పడలా, ఒరే నువ్వు నేను సమానమేరా, నువ్వు ఇలా చేస్తే నాతో ఉంటారా. ఆయన ఏం దాచుకోలేదు. నువ్వు వెధవిరా అనలేదు. అసలు నువ్వు అలా అనుకోకురా అనే చెప్పాడు. నిన్ను నువ్వు కించపరుచుకోకు, నిన్ను నువ్వు తిట్టుకున్నా నన్ను తిట్టినట్టేరా అన్నాడు. అంటే అవతల వాళ్ళని తిట్టినా ఆయన తిట్టినట్టే కదా. మరి ఎందుకు మానలేకపోతున్నారు పాపం. కాబట్టి ఇక్కడ మనం అదే అర్థం చేసుకోవాలి. అవగాహన గ్రహింపునకు రావాలి, ఆచరణ యోగ్యంగా మారాలి బోధ. అజ్ఞాని ఇట్టి ఈశ్వర స్థితిలో ప్రభు స్థితిలో ఉండక సేవకా వృత్తిని అవలంబించి ఇంద్రియ మనంబులకు దాసుడై దీనంగా ఉంటాడు. బాహ్య ప్రపంచంలో అందరినీ కాకా పట్టద్దు. రకరకాల ఇంట్లో వాళ్ళేంటి, ఆఫీస్లో వెళ్ళండి, అసలు ఎక్కడైనా సరే ఇక వాడు అధికారం ఉన్న చోట అధికారం చెలాయిస్తాడు. అప్పుడు వాడు ఇంకోటి దగ్గర నమస్కారం చేయాల్సిందిగా దొంగ నమస్కారాలు. అవి చెప్పినట్లు ఆడుచున్నాడు. పరమాత్మ తెలిపిన ఈశ్వరత్వం వెచ్చట ఈ క్షుద్ర పరాధీనం, చూసారా, క్షుద్రతో పోల్చాడు. పరాధీనం ఎచ్చట దేనికి? కాబట్టి పరమాత్మ తెలిపిన ఈశ్వరత్వం ఎచ్చట ఈ క్షుద్ర పరాధీనత్వం. కావున పరమాత్మ చెప్పిన ఈ ఈశ్వర్ అంటే నువ్వు ప్రభువిరా, నువ్వు నేను సమానం అన్న మాట గుర్తుంచుకుని దేహేంద్రియాదులకు లోబడక ఉండాలి. తాను వాస్తవముగా జీవుడు కాదు, సాక్షాత్ ఈశ్వరుడే అనే భావాన్ని కలిగి ఉండాలి. కేవలం కలిగి ఉంటే సరిపోతుందా? వాళ్ళు అంటే ఆచరణ చేయాలి కదా. ఫస్ట్ ర్యాంక్ రావాలంటే వాడు చదవాలి కదా. రన్నింగ్ రేస్ లో ఫస్ట్ రావాలంటే పరిగెత్తాలి కదా. అంతేగాని అక్కడే కూర్చుంటే కుందేలాగా ఓవర్ యాక్షన్ చేయకూడదు, అహంకరించకూడదు. ఓవర్ యాక్షన్ అంటే అహంకారం ఉండకూడదు. నాకేంటి అది ఓడిపోయింది, ఇది అంతే, ఏం పర్వాలేదులే, పొందొచ్చు, ఎంతసేపు ఉంది, ఆవిడ ఒక్క క్షణంలో పొందొచ్చు. జనకుడు కూడా చెప్పాడు కదా, ఈ కాలు తీసి ఆ కాలు వేసాడు లోపల, ఈ కాలు ఇక్కడ పెట్టి అక్కడ వెయ్యాలిగా. దేహానికి పాపం ఆ మాత్రం ఉండాలి కదండి పాపం. అది పోయాక చేసేదేంటి? ఇంకేముంది అక్కడ చేయడానికి? ఏమీ లేదు అక్కడ. చెప్పాం కదా, భజన చేయడానికి కూడా ఏమీ లేదు. అందువలన పరమాత్మ సుస్పష్టంగా చెప్పాడు, రే నువ్వు ఈ ప్రయత్నం చేయరా, నేను ఇచ్చినవి నువ్వు ప్రభు అవ్వడానికి, నాతో సమానం అవ్వడానికి. ఈ ఇంద్రియాలన్నీ ఇచ్చింది కేవలం దానికోసం ఇచ్చానుగా. ఇప్పుడు నీకు అది చెప్పాను, నీకు తెలియనప్పుడు నువ్వు ఏదేదో వాడేసావు, వాటి అన్నిటి ఇష్టం వచ్చినట్టుగా వాడేసావు. ఏమనలేదు కదా నేను, హాయిగా నీకు చెప్పాను. ఇంకా ఇప్పుడు ఒరే అవి దానికోసం కాదురా అది. మరి తెలిసిన తర్వాత వృధా చేయవచ్చునా? ఈ చిలక పలుకుడు కాకుండా ఆచరణలో పెట్టి చూపించాను. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 జీవుడు వాస్తవముగా దేహమునకు, ఇంద్రియములకు, మనస్సునకు, దేహస్థముగు తదితరమునకు, వెయ్యేల సమస్త సంఘాతమునకు ప్రభువే గాని సేవకుడు కాదు.
బానిస కాడు. అజ్ఞాని ఇట్టి ఈశ్వర స్థితిలో ప్రభు స్థితిలో ఉండక సేవకా వృత్తిని అవలంబించి ఇంద్రియ మనంబులకు దాసానుదాసుడై దీనముగా వర్తిస్తున్నాడు. పరమాత్మ తెలిపిన ఈశ్వరత్వం ఎచట ఈ క్షుద్ర దీనత్వము ఎచట. కావున ఈశ్వర పదాన్ని గుర్తునందు ఉంచుకొని దేహేంద్రియాదులకు లోబడక ఉండాలి. తాను వాస్తవముగా జీవుడు కాదు, సాక్షాత్తు ఈశ్వరుడే అను భావాన్ని కలిగి ఉండాలి. అంటే భావం కలిగినంత మాత్రాన ఈశ్వరత్వం సిద్ధించదు. దానికి ఏ ప్రయత్నం అయితే చేయమని చెప్పాడో పరమాత్మ అది చేసి తీరాలి. మరలా పెద్ద ప్రయత్నం అంటూ ఏమీ లేదు. రమణ మహర్షి చెప్పినట్టుగా సుమ్మ ఊరక ఉండు అంటే నీ ధర్మాన్ని చేస్తూ ఉండమని అర్థం. నీకేదైతే విధించబడుతోందో అంటే వర్తమానంలో, కేవలం వర్తమానంలోనే ఉండమన్నారు. వర్తమానంలో ఉండు, ధర్మంగా ప్రవర్తించు. అది ఏ విషయమైనా సరే, ఎవరి పట్ల అయినా సరే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు చాలు, ఇంకేమీ చేయక్కర్లేదు. అందుకే మనసా వాచ కర్మణ అన్నారు. మనసులో ఏ భావం లేనప్పుడు వాక్కు ప్రేమపూర్వకంగానే వస్తుంది. కొంతమందిది కటువుగా ఉంటే ఉండవచ్చుగాక, అది వాళ్ళు మార్చుకుంటారు. వారు మంచివారే మనసు, కానీ ఏం చేస్తామంటే మాట కొంచెం కటువుగా ఉంటుంది అన్నారు అనుకోండి. అయితే ఎవడైతే సాధకుడో అంటే తాను ఈశ్వరుడు అని గుర్తించుకుని ఆ ఈశ్వరత్వం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడు మటుకు అలా మాట్లాడడానికి వీల్లేదు. ప్రయత్నపూర్వకంగా తన యొక్క మాటలోని అహంకార ధ్వనిని తగ్గించుకోవాలి. మాటలో నేను అన్న అహంకారం నిన్నెప్పుడూ కూడా వినయంగా ఉండనివ్వదు. ఈ నేను వ్యవహారం ఎలాంటిదో అజ్ఞానంలో ఉన్న ఇంతకుముందు మీ అందరి వ్యవహారం మీకే తెలుసు. ఎవరి వ్యవహారం వాళ్ళకే. ఒకరి వ్యవహారంతో ఇంకొకరి వ్యవహారం అనేది ఎంతటి అబద్ధమైనదో మీకు కూడా అవగతమైంది. ఎందుకంటే మీ మనసులోనే ఉంటుంది. మీ బుద్ధి కానివ్వండి, మీ మాట కానివ్వండి, వాడిని బట్టి మారింది అనటం కేవలం వాడిని పాయింట్అవుట్ చేయటమే తప్ప వేరు కాదు. వాడి బుద్ధి అలా ఉంటే నిన్నెవరు అలా ఉండమన్నారనే ప్రశ్నిస్తారు. కాబట్టి మాట, చేత, ఆచరణ అన్ని ఏదైనా సరే నీదే తప్ప వాళ్ళతో డిపెండ్ అయ్యి లేదు కాకలేదు వేరే వాడితో. కాబట్టి ఇదంతా అన్నిటికీ కారణం, దుఃఖానికైనా దేనికైనా కారణం ఈ నేను, ఈ దొంగ నేను ఏదైతే నామరూపములతో వ్యవహరిస్తోందో. నీ నామరూప వ్యవహారము ధర్మంతో కూడినదై ఉన్నప్పుడు ఆ ధర్మము నిన్ను ఈ యొక్క జీవ బ్రహ్మైక్య స్థితికి తీసుకువెళ్తుంది. ఇహ తెలుసుకున్నవాడు ఉన్నదే ఆ బ్రహ్మము తాను కూడా అనుకున్నవాడు ఇహ నేనుతో వ్యవహారం చెయ్యడు. సమస్తములో ఉన్నది ఆయనే. సమస్త జీవరాశులు అంటే జడములో అతనే ఉన్నాడు, చలనము కలిగిన వాటిల్లో కూడా అతనే ఉన్నాడు. అన్ని అదే, శూన్యము ఆయనే, అన్ని ఆయనే. ఆయన లేకుండా ఈ ప్రపంచం ఏది లేదు. ఈ ప్రపంచం అని మనం అంటున్నాము అంటే అది ఆయనే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పెట్టింది కూడా ఆయనే. శివుడు అంటే శుభాన్ని కలగజేస్తాడు, లయం చేస్తాడు నిన్ను ఈ బాధల నుంచి. వ్యాపకత్వైన విష్ణు అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి అతనైతే పాలన చేయగలుగుతాడు. రాజుగారు సింహాసనం మీద కూర్చుంటే ఎలా పాలన చేస్తాడు? ఒక ఆఫీసర్ గదిలో కూర్చుని చేయగలుగుతాడా? అందుకని ఒక డివిజన్ కు ఒక్కొక్కళ్ళని, ఒక అధికారులని ఏర్పాటు చేసుకుంటారు. ఆ విధంగా ఆ వ్యవస్థ నడుస్తుంది. అలాగే ఈ బ్రహ్మాండమైన వ్యవస్థకి ఆయన పెట్టుకున్నాడు కొంతమంది అధికారులు తనకి, ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి అలాగా విష్ణువు, శివుడు, ఆ తర్వాత ఈ బ్రహ్మదేవుడు అనగానే ఆయన సృష్టి చేస్తూ ఆయన ఉండలేదు. ఆయన రూపమే కాబట్టి నువ్వు ఇలా చేయి, ఎలా చేయాలో చెప్పాడు అంతే. అందుకని ఆయనకి ఆ బ్రహ్మ అని పేరు వచ్చింది. ఎందుకంటే బ్రహ్మాలనే పుట్టిస్తున్నాడు ఆయన. రూపకల్పన చేసేది ఆయనే, ప్రాణం పోసేది ఆయన. ఒక బ్రహ్మ రూపాన్ని తయారు చేస్తున్నాడు. ఆయన ప్రవేశిస్తే వాడు జీవుడు అవుతాడు.
అసలు బ్రహ్మం ప్రవేశించినప్పుడే జీవుడు అవుతాడు. ఆ బ్రహ్మం ప్రవేశించకపోతే తెలుసు కదా అంతే. కాబట్టి బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు కాబట్టి బ్రహ్మ అని పిలిచారు ఆయన. అంతటా వ్యాపించిన వాడికి ఒక రూపాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఆయన ఆజ్ఞ వల్లనే, కాబట్టి ఆయనకి బ్రహ్మము అని పేరు పెట్టారు. ఆ బ్రహ్మము ఈ బ్రహ్మము ఒకటి కాదు. కాబట్టి వాడికి ఆ విధంగా కొన్ని ధర్మాలు విధించాడు. ఎలాగైతే ఆయన నుంచి వచ్చినాయి మన రూపాలన్నీ కూడా నశిస్తున్నాయో, ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వర రూపాలు కూడా నశిస్తాయి. ఇక్కడ ఈశ్వరుడు అంటే ఈశ్వరత్వం ఈయన శివుడు కేవలం లయం చేయటం మాత్రమే ఈయన పని. ఆ లెక్కలు ఆయన చూసుకుంటాడు. విష్ణువు పాలకుడు, ఎవరు ఏమిటి అనేది చిట్టా రాయాలి కదా. అలా మళ్ళీ ఒక డివిజన్ కింద మళ్ళీ ఇంకా కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది సబార్డినేట్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. వ్యవస్థ మీకు తెలియదు ఇంకా. ఆ విధంగా ఆయన వ్యవస్థ ఏర్పడింది. కాబట్టి ఉన్నది అంతా బ్రహ్మ పదార్థమే. బ్రహ్మ పదార్థము లేనిది లేదు. వాళ్ళు ఆయన నియతి ప్రకారమే పనిచేస్తారు తప్ప వేరేగా ఒక్కటి కూడా మాకు ఈ పేరుంది కదా అని స్వతంత్రంగా వాళ్ళేం వర్తించరు. వాళ్ళకి ఏ ధర్మాన్ని ఆయన విధించాడో ఆ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు అంతే. అదేవిధంగా ఉన్నది కేవలం ఆ బ్రహ్మమే అని తెలిసిన తర్వాత మానవుడు కూడా అదే విధంగా ఉండాలి. ధర్మాన్ని మాత్రమే పాటించాలి. నీ ధర్మం ఏమిటి? చాలా రకాల ధర్మాలు. ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా గౌరవించాలి, ఏమిటి, భార్యాభర్తలు ఎలా ధర్మంగా ఉండాలి, అత్తాకోడు, ఇలా రకరకాల ధర్మాలు. ఇప్పుడు ధర్మం అంటే ఏమిటి అంటే నథింగ్ బట్ అందరితోటి ప్రేమగా ఉండటం. ఎక్కడా ఒకటి మీద అకారణ ద్వేషం కానీ అకారణ రాగం కానీ ఏది అతిగా ఉండరాదు. ఎంత మేర పిల్లల్ని కూడా మీరు అతిగారభం చేస్తే ఏమవుతుందో మీకు కూడా తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎక్కడ వాడిని కోపడాలి, ఎక్కడ వాడితో ప్రేమగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ మీకు సహజంగానే ఉండాలి తప్ప ఏదో గూగుల్ మ్యాప్ లో చూసుకునే గూగుల్ న్యూస్ చూస్తే తెలియదు. అక్కడ ఏదో యావరేజ్ గా పెడతారు. వాడు చేసినట్టుగా మీరు పిల్లల్ని పెంచగలరా? బుక్స్ చదివి పిల్లల్ని పెంచగలరా? 3 పుస్తకాలు ఉన్నాయి బాహ్య ప్రపంచంలో. పిల్లల్ని ఎలా పెంచాలి, 2 ఏళ్ల పిల్లవాడితో ఎలా చెయ్యాలి. వాడు ఇలా చెప్తే కూర్చుంటాడు అంటాడు. వీడు కూర్చుంటాడా? కూర్చోదమ్మా. ఆ పుస్తకంలో రాసినంత మాత్రం వీడు కూర్చుంటాడు. పుస్తకం చింపేసి అవతల పోతాడు. అప్పుడు ఏం చేస్తారు? పక్క పేజీలో ఏముండదు ఇంకా. అందుకని అవన్నీ కేవలం ఏదో నాలెడ్జ్ కోసం. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రింట్ చేసేవాళ్ళు ఉన్నారు, చదివేవాళ్ళు ఉన్నారు, కాబట్టి వస్తూ ఉంటాయి. తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి చూస్తున్నాడు వాడు ఎప్పుడు ఏ వేషం వేస్తాడో వాళ్ళకే తెలుసు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేసుకుంటే పిల్లవాడు చక్కగా మంచి పిల్లవాడుగా పెరుగుతాడు. అలాగే పరమాత్మ తెలియబడిన తరువాత ఉన్నదే అదే. నీవు మనసా వాచా కర్మణ ఆ ధర్మం అంటే అర్థం ఏమిటి? అకారణమైన ఏ భావము నీలో ఉండరాదు ఎవరి పట్ల కూడా. అది ఆఫీస్ వాళ్ళ, ఇంట్లో వాళ్ళ, పని వాళ్ళ, ఇంకో వాళ్ళ బంధం లేదు. అందరిలో ఉన్నది ఆయనే. అలానే అందరినీ ఒకే విధంగా గౌరవించడం లేదు. కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పాడు, ఉపాధిని బట్టి గౌరవించరా అని చెప్పాడు. అలాగే అన్ని జంతువుల్ని ప్రేమగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోమని చెప్పలేదు ఆయన. కాబట్టి వాటికి తగ్గ ఆ గౌరవాన్ని ఇవ్వాలి అంతే. ఈ విధంగా ఎవరి ధర్మాన్ని వాళ్ళు కనుక చక్కగా పాటించేస్తే అదే మోక్షం. అలా పాటించకపోతే ఈ శరీరాన్ని అతను వదిలేసినప్పుడు, పొద్దున్న చెప్పారు కదా, శరీరం విడిచినప్పుడు, శరీరం పొందున్నప్పుడు అన్నప్పుడు నీవు దేహం కాదని నీకు స్పష్టంగా తెలియాలి. అంటే నీవు ఈశ్వరుడివే అన్న సంగతి నీకు అర్థం కావాలి. అంత స్పష్టంగా చెప్పాక దేహం విడుస్తున్నాడు, దేహం పొందుతున్నాడు, మరలా చచ్చినవాడు మరలా పుట్టక తప్పదు అన్నాడు. అంటే మరి శరీరాన్ని విడిచేదెవరు, మళ్ళీ ధరించేదెవరు? మరి చనిపోయిన వాడు మరలా ఎలా ధరిస్తాడు? ఈ ప్రశ్న వస్తే చిక్కుముడి విడిపోతుంది. కాబట్టి ఈ దేహంతో నాకు సంబంధం లేదురా, ఇది ఇప్పటికి మాత్రమే. ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేరే వేషం వేసుకోరు మీరు.
అక్కడికి వెళ్ళగానే ఆఫీసర్ లాగా ఉంటారా, ఇంట్లో ఉన్నట్టు ఉంటారా? అలా ఇంటికి వచ్చా కూడా ఆఫీసర్ లాగే ఉంటారా? ఉంటారు కదా. ఉండరు. ఇంట్లో ఒక తల్లి లాగా తండ్రి లాగా మీ యొక్క విచిత్రత అంటే మీ యొక్క ఇది ఇక్కడ చేస్తారు. అంతేగాని అక్కడ ఎలా ఉన్నారో ఇంట్లో వచ్చి అలాగే ఉంటారా, బంధువులు ఇంటికి వెళ్ళి అలాగే ఉంటారు? అలా ఉండడానికి లేదు. అలా ఉంటే ఏమవుతుందో కూడా తెలుసు కదా. కాబట్టి ఎక్కడ వేషం అక్కడ వేయాలి. ఆ వేషం మార్చుకోవాలి కదా. ఇది అంతే. ఇక్కడ జీవుడుగా ఉన్నవాడు ఒక దేహాన్ని ధరిస్తాడు, ఒక నామరూపాలు పెట్టు తిరుగుతాడు ఆ దేహం ఉన్నన్ని రోజులు. ఆ దేహం పోగానే నామరూపాలు కూడా నశించాయి కదా. ఇంటికి వచ్చి కూడా నేమ్ ప్లేట్ అదేంటి మీకు ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి మెళ్ళో వేస్తారు, ఇంటికి వచ్చి కూడా వేసుకుని తిరుగుతాడంటే ముందర నేమ్ ప్లేట్ రాసి ఉంటుంది కదా ఆఫీసర్ అని, అది తిరుగుతారా? తిరగరు కదా. ఇది అంతే. నామరూపములతో ఉన్నాయి. దేహం పోయిన తర్వాత అన్ని పోయాయి, తర్వాత మళ్ళీ కొత్త వచ్చాయి. ఇక్కడ ఇది రోజు జరిగితే చరణంలాగా జరుగుతుంది. రిటైర్ అయ్యాక ఎక్స్ అంటారు కదా దానికి ఇంగ్లీష్ అయితే. అలా ఈ విధంగా ఎక్కడో లేదు, మీ జీవితాన్ని మీ యొక్క దాంట్లోనే గ్రహించవచ్చు. ఎక్కడ ఏ విధంగా ఉండాలో అలా విధంగా ఉన్నప్పుడే వాళ్ళకి గౌరవం అనండి, ప్రేమ అనండి, ఏదైనా సరే లభిస్తుంది, చేయగలుగుతారు. అంతేగాని ఎక్కడికి వెళ్ళినా అలా ఉంటారా? అలా ఉండరు, ఉండకూడదు. జీవుడు శరీరంను వీడి చదువుతున్నప్పుడు అంటే వెళుతున్నప్పుడు తిరిగి శరీరమును గ్రహించినప్పుడు ఇంద్రియ మనములను వెంట తీసుకుని వెళ్తాడు. జీవుడు తన జీవితకాలం అంటూ అనేక ప్రాపంచిక పదార్థాలను సేకరించటంలో, అనుభవించటంలో కాలాన్ని వృధా చేస్తూ ఉంటాడు. సుప్త దుదకు వానిలో ఒక్క వస్తువును కూడా తన వెంట మరణానంతరం తీసుకుని వెళ్ళుటకు హక్కు లేదని పరమాత్మ స్పష్టంగా చెప్పారు. అది మీరు అందరూ చూసారు కదా ఎన్నోసార్లు. ఎవరన్నా పట్టుపోయారండి? లేదమ్మా. ఆఖరికి ఒంటి మీద ఉన్న ముక్కు పుల్ల కూడా లాక్కుంటారు. అది ఎంత చిన్నదైనా సరే. బంగారం ఉంచుతారా? అసలు కొత్త వస్త్రం ఇవ్వమంటే ఇవ్వట్లేదు. బతికున్నప్పుడు అతని వస్త్రాలు కొత్తవి లోపల ఉన్నాయి, అవి మామూలుగా కప్పుతారు అన్నా కూడా ఇస్తారా? ఎందుకండి? అది సహజం అంతే. ఇంకా అది అక్కడ అలా చేశారా అనడానికి ఏం లేదు, అది అంతే. కాబట్టి ఇక్కడ సత్యం తెలిసిన తర్వాత ఇలా వృధాగా గడపరాదు. ఒక్క వస్తువు కూడా వెంట్రుక కూడా రాదన్నాడు ఆయన. నువ్వు ఎంతో ఇష్టంగా పెంచుకున్న అదైనా వాటి నీతో వస్తుందా? అసలు ఏది రాదంటుంటే ఎముకలు కూడా తీసుకెళ్లి ఇక్కడ కలుపుతారు, ఎముకలు పట్టుకుపోతాడు ఆయన ఏమన్నా. కొంతమంది అలా ఏమి నదుల్లో పోయి కలపరు, అంటే పోయాయి అక్కడ పడేస్తారు. కాబట్టి మళ్ళీ ఎన్నో సంవత్సరాలకు దొరికితే పురావస్తు వాళ్ళు చెప్తారు, ఇన్ని సంవత్సరాల కింద అస్థిపద్దరం అని. మరణానంతరం తీసుకుని వెళ్ళుటకు హక్కు లేదని స్పష్టంగా చెప్పారు. తన వెంట 6 మాత్రం పవిత్రముగా దైవ సంస్కారితములుగా చేసుకొని వాళ్ళు. కాబట్టి ఆ 6 వస్తువులు అంటే నిన్న చెప్పారు కదా సాధనకి, అంటే మంచివాడుగా ఉండడానికి ఏమేమి ఉండాలో నిన్న చెప్పుకున్నాం. కాబట్టి ఆ 6 వస్తువులు అన్నాడు. అంటే అహంకారం లేకుండా ఉండటం, వర్తమానంలో ఉండటం, ఇలాంటివి చెప్పుకున్నాం కదా. కాబట్టి ఒకటే మనసా వాచ కర్మణ ఆనందంగా ఉండటం. తృప్తి లేనప్పుడు ఆనందం రాదు, తృప్తిగా ఉండాలి. ఏది లభించిందో దాని పట్ల తృప్తిగా హాయిగా ఆనందంగా ఉండాలి. లేని దానికోసం వెంపర్లాంటే దుఃఖాలు, ప్రయత్నాలే దుఃఖాలు. కాబట్టి ఆ 6 కలిపి ఇదే నీ ధర్మం నువ్వు చేయి. దేని అందు ఎలాంటి భావం పెట్టుకోకు, అవతల వాళ్ళు ఎలా ఉన్నారు నీకు అనవసరం, నువ్వు మటుకు అలా ఉండు చాలు. కాబట్టి ప్రయత్నం చెయ్యాలి. అవి మాత్రమే జీవునకు వెంట వచ్చి నూతన జన్మని ఏర్పరుస్తాయి. ఇంద్రియ మనంబులు శుద్ధముగా ఉన్నచో శుద్ధ జన్మ, మలినముగా ఉన్నచో క్రిమి కీటకాది క్షుద్ర జన్మ వస్తుంది. కాబట్టి భావి కాల స్థితి, భావి జన్మ మన చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడే ఆ ఇంద్రియ మనంబులను ఆధ్యాత్మిక చింతనచే పవిత్రీభూతములుగా చేసుకొని పతనం నుండి తప్పించుకోవాలి. కాబట్టి దైవ చింతన
ఈ దైవ చింతనను కూడా బాగా గుర్తుపెట్టుకోండి. శంకరులు చాలా స్పష్టంగా చెప్పారు. వేదములో మనకి ఎవరినైతే నిర్దేశించారో వారిని పట్టుకున్నప్పుడే మీరు తరిస్తారు అని సుస్పష్టంగా చెప్పారు. కాబట్టి వారిని ఆరాధించమని చెప్పారు. వేరే వాళ్ళని ఆరాధించమని చెప్పలేదు. తర్వాత గురువుల్లో కూడా సద్గురువులనే అన్నారు తప్ప అందరి గురువుల్ని ఆశ్రయించమని చెప్పలేదు. నీకు అద్వైతాన్ని బోధించేవాడే, అంతే తప్ప నీ నుంచి ఆశించేవాడు సద్గురువు అవ్వడు ఎప్పుడు కూడా. నీకు జ్ఞానబోధన చేసి నీ జన్మ ఎందుకు వచ్చిందో నీకు సుస్పష్టంగా నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పి నిన్ను ఈ సంసారం అనే దుఃఖం నుంచి దాటించేవాడే సద్గురు. కాబట్టి ఆ లక్షణాలు అవన్నీ ఆయన ఏదైతే అన్ని అంటే ఏది నీకు ఉన్నతమైన జన్మ కావచ్చు లేక పరమపదాన్ని పొందేది రెండిట్లో రెండే. ఆయన నీకు మరుజన్మ ఉత్తమంది లేదు, నువ్వు అసలు జన్మరాహిత్యం పొందడం, ఈ రెండే ఆయన చాలా సుస్పష్టంగా ఏ మాత్రం కూడా సందేహానికి తావు లేకుండా చెప్పారు. ఆయన చెప్పనిది ఏమీ లేదు. వేదంలో ఎవరినైతే నిర్దేశించబడ్డారో ఆ దేవతలందరి స్తోత్రాలు కూడా ఆయన ఇచ్చేశారు. ఆయన ఎక్కడ నేను రాశానని ఇవ్వలేదు. మీరు ఆయన రాసిన ఏ స్తోత్రాలు చదివినా మీరే రాసి అది ప్రార్థిస్తున్నట్టుగా ఉంటుంది తప్ప ఇది శంకరాచార్య విరచితం అని ఆయన చెప్పలేదు. వేరే వాళ్ళు అన్నట్టుగా ఆయన ఎక్కడ తన పేరుని ప్రకటించుకోలేదు. అక్కడే అర్థం అవుతుంది. అక్కడ అలా ప్రతి జీవి ఆ స్తోత్రాన్ని గనక చక్కగా శ్రద్ధాభక్తులతో చదివితే అతనే రాసి చదువుతున్నంత భావన అందులో ఉంటుంది. శబ్దలహరైనా శివానంద లహరైనా ఏ స్తోత్రాన్నైనా తీసుకోండి, ఎక్కడ ఆయన ఫలశ్రుతి రాయలేదు, నేను రాశానని కింద పెట్టుకోలేదు. తర్వాత వాళ్ళు మనకు తెలియడానికి కింద శంకరాచార్య విరచితం అన్నారు, ఆయన ఎక్కడా రాసుకోలేదు. అంటే అక్కడ మనకి స్పష్టంగా అర్థం కావాలి, ఏమాత్రం అనుమానం లేదు. ఉన్నది ఆ పరమాత్మే, ఉన్నవి రెండే మార్గాలు. ఒకటి ఈ బాహ్యమైన జన్మ ప్రాపంచిక విషయాలది, రెండవది జన్మరాహిత్యం. కానీ ఈ ప్రాపంచిక విషయాల్లో కూడా నువ్వు దుఃఖాన్ని అనుభవించకుండా అనవసరమైన వాటిల్లో దూరిపోకుండా ఆ దైవ చింతన చేస్తే దేహిగా నువ్వు మరణిస్తే మరలా ఈ క్రిమికాడు అంటే ఇక మనకి చెప్పినట్టుగా ఒక మాటలో చెప్పాలి అంటే నికృష్ట జన్మలు పొందకుండా మరలా ఉత్తమ జన్మ లభిస్తుంది. అంటే దానికి ఆయన చెప్పారు రెండే ఉన్నది, జ్ఞాని అజ్ఞాని. అజ్ఞానం అసలు లేదు కానీ వీడు పట్టుకున్నాడు. కాబట్టి ఆ అజ్ఞానం తొలగడానికి దైవం తప్ప ఇంకెవరు సహాయం చేయలేదు. ఎందుకంటే వీడికి కొన్ని దృఢమైన అభిప్రాయాలు ఉంటాయి బాహ్య ప్రపంచంలో. కాబట్టి ఆ అభిప్రాయాలు మారాలి. వాడికి అంత తొందరగా మారవు. వాడిలో ఆ మార్పు రావాలి అంటే పరమాత్మ మాత్రమే సాధ్యమవుతుంది, లేదా వాడు ఆరాధించే దైవం. కాబట్టి ఆరాధించే దైవాన్ని ఎలా ఆరాధించాలి? అలా ఆరాధిస్తేనే. ఎలా ఆరాధించాలి? అలా ఆరాధిస్తే. ఎలా చేయాలో అలా చేస్తే కదండి దానికి రుచి ఏదన్నా వస్తాయి. ఒక పని సవ్యంగా ఎప్పుడవుతుంది? చేయవలసి ఉన్న విధంగా చేస్తే అవుతుంది. కథ చెప్పలేదు, వాడికి ఇష్టం ఉన్నట్టు ఇల్లు కట్టి పారేశాడు. ఏమన్నాడు? నీకోసమేనా అన్న. అప్పుడు ఏడు చేరలామండి. ఆ బుద్ధి ఏదో మంచిగా ఉండి సరేలే ఎంతమంది చెప్పాడు, ఈ ఒక్కిళ్ళైనా ఇంకా చివరి కాడు శుభ్రంగా కట్టేసి నా మంచి పేరు నిలబెట్టుకుందాం అనుకోలేదు. వాడికి అప్పుడు కోపం వచ్చింది, తన ద్వేషమే ఇష్టం వచ్చినట్టుగా కట్టేశాడు. ఏమన్నాడు అతను? అయ్యో నీకోసమేనా నేను కట్టమంది, నువ్వు ఇన్నాళ్ళు నాకు ఎంతో ఇది చేసావు కాబట్టి నీకు కానుక ఇద్దామనుకున్నా, ఇదిగో తాగా. అప్పుడు ఏడ్చాడు. ఎందుకు? అన్నాళ్ళు శుభ్రంగా ఎన్నో చేశాడు, ఇక విసుగొచ్చి కోపం వచ్చి అలా చేశాడు. చూసారా? ఎవరు తెచ్చుకోమన్నారు? అంటే పరమాత్మ తెలియబడ్డాడు. తెలియబడిన తర్వాత ఎలా ఉండాలో అలా ఉండు, నేనేం వేరేగా ఏం చేయమనలేదే. కసరత్తులు కానీ ఇంకోటి ఏమన్నా అలాంటివి నీకు చాతగాని నేను చెప్పలేదు, ధర్మంగా ఉండన్నారు. ఆ ఇంద్రియ మనంబులు అను 6 పదార్థములే. ఇంద్రియాలంటే తెలుసు కదా, 5 ఇంద్రియాలు. మనస్సు,
ఇవే మరణానంతరము జీవునకు దారి పెడతారు. వాటితో కదా మీరు చేసేది, పుణ్యమైన పాపమైన. అవి లేకుండా మీరు ఏం చేస్తారండి? నోరు లేకుండా ఏం తిడతారు? ఎవరిని తిడతారు? చాలా కష్టం కదా. పక్కవాడు ఏం మాట్లాడుకుంటున్నాడో చెవులు లేకపోతే ఎలాగా? ఇలా రకరకాల. కాబట్టి ఆ ఇంద్రియాలు ఉన్నప్పుడే ఏదైనా, ఇంద్రియాలు లేనప్పుడు నానా గోల. అంటే దారి బద్ధంలో అవే అన్నాడు. కాబట్టి నువ్వు ఆ 6 ఇంద్రియాలతో గనక వాటిని సక్రమంగా ధర్మపరంగా వాడితే నీకు ఉత్తమ జన్మ వస్తుంది. దారి బద్ధం అంటే మరి ఫ్లైట్ ఛార్జెస్ పెట్టుకోగలిగినప్పుడు ఫ్లైట్ లో వెళ్ళొచ్చు. బస్సు ఛార్జీలు పెట్టుకుని నేను ఫ్లైట్ ఎక్కుతా అంటే ఎలా కుదురుతుంది? అవ్వదు కదా. ఏదైనా అంతే. కాబట్టి నీ దగ్గర ఎంత ఉందో అంతలో ఉన్నప్పుడే నువ్వు సుఖంగా శాంతిగా ఆనందంగా ఉంటావు. దానికి మించింది ఆడంబరానికి పోతే దుఃఖమే కదా. నీకు ఎంతలో ఉందో అంతలో ఉన్నప్పుడే నీకు ఆనందం లభిస్తుంది. కాబట్టి నీకు అది లేదనుకోండి, ఫ్లైట్ లోనే వెళ్ళాలని ఎక్కడన్నా రాసుందా? లేదు. దాని గురించి ఎందుకు చింత? నాకు ఎంతలో ఉందో అంతలో పోతాను. అలాగే ప్రతిదీ కూడా మన దగ్గర ఎంత అంతవరకే ఉండాలి తప్ప ఆడంబరాలకు పోతే ఎప్పుడూ జీవితం నరకమే. అలాగే ఈ ఇంద్రియాలను నీకు పరమాత్మను తెలుసుకోవడానికి ఇచ్చాడు. నీకు కళ్ళు ఇచ్చాడు, మంచిని చూడరా అని చెప్పాడు. అదే గ్రహించు. నీకు ఏది శ్రేయస్కరమో దానినే గ్రహించు. అనవసరమైన వాటిని గ్రహించి మనసుని అల్లకల్లోలం చెయ్యి. చూడకూడని చూసినప్పుడు మనసు విచలితం అవుతోందా లేదా? వినకూడని విన్నప్పుడు. అందుకని ఆ చెవులతో మంచే విను. కాబట్టి కళ్ళతో చెవులతో చేసిన పనులని నోటితో నువ్వు చేస్తావు కాబట్టి నోటితో మంచినే చేయి, మంచిగా మాట్లాడని అర్థం. ఈ 3 ఎప్పుడైతే మంచిగా ధర్మపరంగా ఉంటాయో మనసు ధర్మం. ఇది గ్రహించిన వాటి వల్లే మనసులో రకరకాల భావాలు, అవి ఈర్ష్యాద్వేషాల కామక్రోధాల ఏదైనా సరే, మీరు మంచిగా ఉండదలుచుకున్నప్పుడు విన్న వాటిని చూసిన వాటిని పట్టించుకోండి. మంచిని గ్రహించేవాడు విన్న వాటిని చూసిన వాటిని గ్రహించడు. వాటిని అనవసరం, నాకు అవి ఏమో ఏదైనా జరగవచ్చు, నేను దాన్ని విశ్వసించను అంటే. మంచిని మాత్రమే గ్రహిస్తాడు. మనసులో ఎలాంటి భేదాలు పెట్టుకోడు. కాబట్టి దైనందిన జీవితంలో అంతా మంచే ఉన్నవాడు మంచే మాట్లాడతాడు, మంచే చేస్తాడు. మనసు మంచిగా ఉంటాడు. మనస వాచ కర్మణ అయిపోయింది. ధర్మం జరుగుతుంది. ధర్మం జరిగినప్పుడు అది మిమ్మల్ని మోక్షానికే తీసుకెళ్తుంది తప్ప ఇంకెక్కడికి తీసుకెళ్ళదు. ఒకవేళ జీవితం అంతమైన ఉత్తమ జన్మ లభించి ఆ జన్మలో మరలా మీకు బోధ లభిస్తుంది, అన్ని జరుగుతాయి. కానీ విఘ్నుడు ఎప్పుడు కూడా వేరే జన్మ అంటే ఇంకొక అవకాశం కోసం చూడండి. బాహ్య ప్రపంచంలో కూడా మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాడిని తెలివివాడు అంటారు, కానీ లేదా ఏమంటారు? తెలివి తక్కువ వాడు అంటారు. ఆప్షన్స్ పెట్టుకోకూడదు. ఎప్పుడు మనకి అవకాశం లభించిందో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు దాని యొక్క అఖండ ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఇక్కడ జన్మలో నీకు అన్ని లభించాయి, ఏది నీకు అడ్డంకిగా లేదు. సాధనకి ఏది అడ్డం కాదు. నీ మనసు నీకు నువ్వు తప్ప, మనసు అనే తర్వాత నీకు నువ్వే అడ్డం. ఏదీ లేదు. నీకు మార్గం చూపించాడు, చెప్పాడు. దారి తెలియలేదనుకోండి, దారి అడిగినప్పుడు తెలిసిన వాడు చెప్పినప్పుడు వాడి మాట విని వెళ్ళిన వాడు గమ్యస్థానం చేస్తాడు. అదే వాడు చెప్పేది ఏంటి, ఏమిటో వాడు చెప్పింది నాకు నచ్చలేదండి అంటే కాబట్టి ఇక్కడ పరమాత్మ నీకు ఏది పరమశ్రేష్టమైనదో అంటే ఈ జీవితానికి నీకు సార్థకత ఏమిటో, ఈ పరమానందాన్ని నువ్వు దేహం ఉన్నప్పుడు ఎలా పొందొచ్చో ఇంత స్పష్టంగా తెలియచెప్పిన తరువాత అదంతా అనో ఇంకో అనుమానాలతోటో వేరే దాంతోటో ఎవరైనా సమయాన్ని వృధా చేసుకోవచ్చా? చెప్పాను కదా, అరుణాచలంలో మొదటిసారి వెళ్ళినప్పుడు అప్పటికే చాలా నేను వెళ్ళనన్నాను ఆ గుడి. ఇలా అబ్బో లోపలికి ఎక్కడుందో ఏంటో ఎందుకు ఒక ఆయన వచ్చి అటు వెళ్ళండి అన్నాడు. ఎవరో తెలీదు, నాకే చెప్పాడు. సర్లేండి అన్నా అని ఆయన ఇలా వెళ్ళిపోగానే మళ్ళీ ఇటు ముందుకు వెళ్తున్నా.
ఎవరో చెప్తారు. ఆయన మళ్ళీ వచ్చి వెళ్ళండి అట్టు అన్నాడు. నాకు భయం వేసింది, బామ్మ ఏంటి. కానీ నిజంగా ఆ అప్పుడు వెళితే ఆ గుళ్ళోకి బ్రహ్మాండమైన అభిషేకం, వాళ్ళు లోపలికి పిలిచారు మమ్మల్ని. ఆ స్వామికి అక్కడ అభిషేకం తెలుసు కదా, ఆ స్వామికి అవ్వగానే అమ్మవారికి కూడా చేస్తారు. అది చూడగలిగారు. అంటే ఒకరి మాట, ఆ మాటలోని అంతరార్థం దారి చూపాడు. చూసారా, అతను ఎవరో తెలియదు నాకు. అసలు ఈయనకు కూడా చెప్పలే, అతను వచ్చి నాకే చెప్పాడు మీరు వెళ్ళండి అని. రెండోసారి రాకపోతే వెళ్ళేదాన్ని కాదు. అతనికి కూడా తెలుసు అనుకుంటాను నేను వెళ్ళట్లేదు. మళ్ళీ వచ్చి చెప్పాడు. ఆశ్చర్యం వేసింది. రెండోసారి అతను వెళ్ళిపోతున్న అతను మళ్ళీ వెనక్కి వచ్చి ముందరకు వచ్చాడు. మీరు వెళ్ళండి, దగ్గరే, అదేం దూరం కాదు, అటు పక్క నుంచి అటు రోడ్డు కలుస్తుంది, మీకేమి ఇదవ్వదు అన్నాడు. అదేదో నా మాటలు ఆయనకి వినపడ్డాయా తెలుసా అంటే చెప్పండి. అంటే ఎలా జరిగింది. సరే, ఇది బ్రహ్మనీతి ప్రకారం అది. కాబట్టి ఇక్కడ మీకు అత్యద్భుతమైన బ్రహ్మనీతి ప్రకారమే అద్వైత బోధ జరుగుతుంది. ఆల్రెడీ జరిగింది. ఉన్నది పరబ్రహ్మం అని సందేహం లేకుండా తెలిసింది. సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి. అది ఏమిటి అని, నేను ఎలా ఈశ్వరుని అవుతాను, ఇవన్నీ కూడా సందేహాలుంటే అడిగి నివృత్తి చేసుకోవాలి. మార్గం తెలిసింది, ఎలా వెళ్ళాలో తెలిసిపోయింది. వాటికి ఎక్కడ ఏమీ అక్కర్లేదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండి సాధన చేసుకోవచ్చు. మనసుతో సాధన చేయాలి. చెప్పలేదు అటవికుడు, వాడికి పంది ఘీంకారం అయ్యమని పడింది. వాడికి అయ్యమంటే ఏంటో తెలియదు అసలు, కానీ ఏమిటో వాడికి అప్పుడు నచ్చింది. అంతే, ఆ విల్లంబులు అక్కడ పడేసాట. ఆ చెట్టు కింద, ఒక చెట్టు కింద కూర్చుని అయ్యం అయ్యం అంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నిశ్చల స్థితికి వెళ్ళిపోయాడు. అది జ్ఞాన బీజం అని వాడికి తెలియదు. ఇప్పుడు మీకు తెలిసి అయ్యమని కూర్చుంటే కూర్చోగలరా? లేదమ్మా, లేదమ్మా. వాడు మరుజన్మలో ఒక మునిగా ఋషిగా పుట్టాడని పురాణాల్లో. అంటే ఎలాగా వాళ్ళల్లో ఆ పరివర్తన ఎలా జరుగుతుంది, ఎందుకు వాడికి అప్పుడు అలా అనిపించింది? పరమాత్మ సంకల్పం. అలాగే ముని దగ్గర పనివాడి గురించి కూడా చెప్పారు. వాడు నాకు రా పలకటం రాదన్న, అందరికీ చెప్తే ఎంతో రోజుల నుంచి ఆ మునికి సేవ చేస్తున్నట్ట. ఆయన వాకిలు ఏదో అన్ని పనులు చేస్తున్నట్టు, ఏం అడగల, డబ్బులు తీసుకోవాలా. ఒక రోజు అన్నట్ట, ఈయనకు కూడా జాలేసింది, అయ్యో వాడు ఇన్ని రోజులు చేస్తున్నాడు అని పిలిచాట. అప్పుడు అడిగాట, స్వామి అందరికి ఏవో మీకు ఇస్తున్నారు, మీరు ఆయన వాళ్ళకి ఏదో చెప్తున్నారు, అన్ని బాగున్నాయి, నాకేమో ఏమీ అర్థం అవ్వదు, నేనేమి ఇచ్చుకోలేను కదా, నాకు కూడా ఏదన్నా చెప్పు స్వామి. సరే రా, అయితే రామ అంటే రా పలకడు, కష్టం స్వామి అన్నాడు. అందరికీ రా పలకదు పాపం, లా వస్తుంది. అంటే ఆ మహాత్ముడు కాబట్టి ఆయన మరా అంటావా అన్నాడు. నాకు ఎంతో అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది, అందుకే చెప్తూ ఉంటాను సందర్భం. అంటే అయ్యో దానికే ఒకసారి మరా అంట అన్నట్టు స్వామి. అప్పుడు ఆ యొక్క ముని తన తపశ్శక్తి చేత వాడి మొదటి మాని తీసేశాడు. ఏమైపోయిందండి అప్పుడు అది? రామ పరమాత్మ అంతటి కథా స్వరూపుడు. చెప్పాను కదా, మీరు రామ అని నిజంగా పరమాత్మ నామమే జపిస్తూ రా పలికి మా పలకకుండా ఇంకో పనిలో ఉన్నారనుకోండి, ఈ రాకి ఆయన పుణ్యం అక్కడ వేస్తాడు కౌంటు. ఎందుకంటే మీరు రామ అనేది దేని గురించి పలుకుతున్నారో ఆయనకు తెలుసు, మీరు మోసం చేయలేరు ఆయన. మీరు కొడుకును పిలుస్తున్నారా ఎవరిని పిలుస్తున్నారో ఆయనకు తెలుసు. అంటే అంతటి కరుణామూర్తి ఆయన. కానీ ఆయన ఎంతో కరుణతోటి ఈ అద్వైత బోధ మీకు మీరు అనుకుంటే లభించదు, ఆయన అనుగ్రహం వల్ల లభిస్తుంది. సాధన కష్టమైనదా? ఏమీ కష్టం కాదు. మీ దైనందిన జీవితంలో మీ పనులన్నిటికంటే కూడా ఇది చాలా సులభమైంది. ఏం చేయాలి, ఎక్కడైనా కూర్చునే చేయాలని రూలేం లేదు. హాయిగా మనసులో జపం చేయటం, మనసులో ఏ భావన లేకుండా ఉండటం ఎంత సులభం అండి. ఎందుకు వచ్చిన గల వాళ్ళ గురించిన భావాలన్నీ లోపల దాచుకోవటం. ఎప్పటికప్పుడు బయట పడేసామనుకోండి, అప్పుడు కోపం రాదు, ఉద్విగ్నత రాదు, ఏది రాదు, హాయిగా ఉండొచ్చు, పరమ ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ స్ఫురణలు వస్తే అన్ని వస్తాయి, ఎందుకంటే లోపల ఏది లేకపోతే ఉండేది ఆయనే. ఎందుకంటే సర్వత్రా నేనే ఉన్నాను అంటున్నాడు.
మీరేం చేశారంటే ఆయన తీసేసి అంటే ఆయన లేకుండా ఆయన ఉన్నాడు అక్కడే. మీరు తీయటానికి కూడా మీకు సాధ్యం కాదు. ఆయన మీద అన్ని కప్పేశారు, అద్దం మీద మసి పూసినట్టు. సామాన్లు అన్ని పెట్టేస్తే ఏముందో ఏం కనపడుతుందండి? సామాన్లు బీగితే కదా అడుగున ఏముందో తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని వేసారు అంటే ఒక్కొక్కరు తీస్తే కదా తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అయితే పరమాత్మ చెప్పినట్టు హాయిగా చేసుకుంటే ఎంత హాయి. కాబట్టి దారి బతుకు. శుద్ధమన క్షమ్యత పునర్పబడిన, శుద్ధము చేయబడిన, దైవికముగా చేయబడిన మనస్సు ఇంద్రియములే అప్పుడు జీవులకు సహాయం చేస్తాడు. లేదా వాడు మళ్ళీ నారా అంటాడు, పీచువాడు. నారాయణ అనమంటే అన్నాడా? నారా నారా అన్నట్ట తినేస్తోంది అదే. ఆ రెండు మాటలు అనొచ్చు తర్వాత అది తింటోంది అనొచ్చా? వీడు నారా నారా అన్నప్పుడే ప్రాణం పోయింది. ఎందుకంటే ఫోన్లో వీడు నారాయణ అంటాడని ఆయన ఏం వెయిట్ చేయడు. వీడు అనడని ఆయనకు తెలుసు కదా. వీడికి తెలియదు కానీ ఇక్కడ ఉన్న వాడి పక్కన ఉన్న కొడుకులకి తెలియదు. అంటాడేమో నారాయణ అన్నానా నారాయణ అన్నానా అంటే వీడెందుకు అంటాడు? నారా నారా అన్నట్ట. ఆయన ఏం చేశాడు? టైం అయిపోయింది పద అన్నాడు. అయితే నారా అంటే పీచు. ఎందుకంటే వాడికి ఉద్దేశం లేదు, అక్కడ పీచు చూస్తున్నాడు. వాడు అది తినేస్తుంది, ఆ గడ్డి తింటోంది అన్నాడు. వాడి భావం అదే కదా. వాణి అంటే వాటికి మాత్రమే అతని వెంట వెళ్ళుటకు సహాయం చేయుటకు అనుమతి కలదు. అవియే వాణిని సంరక్షించుటకు రక్షకుల వలె వెంట వచ్చింది. కాబట్టి జీవితకాలం అంతా మనుజుడు జాగరూకుడై ఆ ఇంద్రియ మనములను ప్రయత్నపూర్వకంగా శుద్ధంగా ఉంచుకోవాలి, నిర్మలంగా. భవిష్యత్తును ఎవరికి వారే సత్యం తెలిసాక నిర్మించుకోవాలి. భవిష్యత్ అంటే ఈ భవిష్యత్తు కాదు, 70 ఏళ్ల వరకు 90 ఏళ్ల వరకు భవిష్యత్తు చెప్పలేదు ఆయన. మరుజన్మ గురించి చెప్పాడు. ఎందుకంటే ఈ జన్మలో ఆల్రెడీ ఆయన రాసేశాడు, అమలు చేయడానికి అందరినీ పెట్టేశాడు. కాబట్టి ఆయనది ఏందో మన జీవిత భవిష్యత్తు ఏమిటో, ఎంతకాలం బతుకుతాము, వెళ్ళేటప్పుడు ఏం పట్టుకుపోతాము, ఇలాంటివన్నీ ఆల్రెడీ డిసైడెడ్ కదా. మీరు ఒక ఊరికి వెళ్ళాలంటే అన్ని సర్దుకోరు 4 సార్లు. ఇది అవసరమా అది అవసరమా అని పెట్టి తీసి అవన్నీ ఉంటాయి కదా సర్దుళ్ళు. మరి సర్దినప్పుడు మీ యొక్క 90 ఏళ్ల జీవితమో ఏ జీవితమో ఆయన సర్దడా? ఆల్రెడీ సర్దే పంపించాడు. ఇక్కడ ఊరెళ్తే సర్దుకుని వెళ్తారు కానీ వెళ్ళాక సర్దుతారా? కాబట్టి మిమ్మల్ని ఈ భూమి మీద పంపించినప్పుడు ఆయన సర్ది పంపించాడు. మీకు మీ సూట్ కేసు సర్దే పంపించాడు. అందుకని వెళ్ళేటప్పుడు సూట్ కేసు ఖాళీగానే ఉంటుంది. అన్ని ఖర్చు పెట్టేశారు కదా, అన్ని వాడేసుకుంటారు కదండి. డబ్బులు అయితే ఖర్చు అనొచ్చు, వేరే కూడా అన్ని తీసుకెళ్లిన వస్త్రాలు లేకపోతే ఏవో అన్ని వాడేసుకుంటారు కదా. దాచుకుంటారా? యాపిల్ తీసుకెళ్ళి మళ్ళీ ఊరి నుంచి వచ్చే వరకు దాచుకుంటారా? వాళ్ళు వెళ్ళేటప్పుడు తినొచ్చండి. అదే మరి మనసులో అనవసరమైన పెడితే అది కూడా అలాగే తిరుగుకూడదు. అందుకే మనసు శుద్ధం చేసుకోవాలి. కాబట్టి ఎవరి భవిష్యత్తును వారు సత్యం తెలియగానే నిర్మించుకోవాలి. నీచ జన్మ గాని శుద్ధ జన్మ గాని జన్మ రాహిత్యము గాని అన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఎవరి చేతుల్లో వాళ్ళ జీవితాలు ఉన్నాయి. ఎవరి పక్క జీవితాలు ఆ బ్రహ్మ అలా రాశాడండి నా రాత అనడానికి లేదు. తెలియకుండా అన్నారు కదా బ్రహ్మ రాశాడని. ఆయనకి ఏం పని పట్టలేదు రాయడానికి. నేనేం రాయలేదురా, నీ పూర్వ జన్మ నువ్వే తెచ్చుకున్నావు, నీ జన్మ నువ్వే రాసుకున్నావు అని చెప్పాడు. కాబట్టి వచ్చే జన్మది కూడా బాగుపడేవాడు బాగుపడాలి. తెలిసింది కాబట్టి. సత్యం తెలియనప్పుడు ఏం బాగుపడతారు? ఏం తెలుస్తుందండి? ఏదో దేవుడు గుడికి వెళ్తాం, దండం పెట్టుకుంటాం, మనకు ఉన్నంతలో దానాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం, ఏదో అయిపోతూ ఉంటుంది జీవితం. కానీ పరమసత్యం తెలిసాక అలా ఉండకూడదు కదా. ఎలా ఉండాలో అలా ఉండాలి. స్థిరత్వం వచ్చింది అనుకోండి, అప్పుడు మనసులో ఏం లేదు కాబట్టి ఏ గోళ లేదు, చేయమన్నా తప్పు చేయడు. కాబట్టి అప్పుడు ఎంత హాయిగా ఉంటాడు. ఏది చేసినా లోపలికి ఏమి ఉండదు కదా. అదే కదా పరమానందం, అదే కదా పొందమని చెప్పేది. దేహం ఉన్నప్పుడే. అవునమ్మా. ఉన్నవి 2 అసలు 2 కాస్త 3 అవ్వలేదు. ఉన్నది బాహ్యము బ్రహ్మము. బాహ్యంలోనే ఉంటే వాడికి ఏమైంది? నీచ జన్మ ఒకటి మళ్ళీ స్పెషల్ గా రాలేదు అనవసరంగా. బ్రహ్మం అయిపోతే ఏది లేదు. కాబట్టి ఇక్కడ నీచ జన్మ శుద్ధ జన్మ జన్మ రాహిత్యం
అన్ని ఎవరి చేతుల్లో అంటే ఎవరిది వాడిదే, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలన్నారు కదా. కావున మూడవది జన్మరాహిత్యం కొరకే విఘ్నుడు పాటుపడాలి. తదు అనుగుణ్యమగు పవిత్ర వాతావరణమును సృష్టించుకోవాలి. అంటే అర్థం ఏంటి? అలాంటి ఆ భావనలతోనే ఉండాలి. యద్భావం తద్భావం. నువ్వు మనసు మంచిగా ఉంచుకున్నావు అనుకోండి, అవతల వాడు ఏ గోళ్ళు ఉంటే నీకెందుకు, నువ్వు నీ మానం నువ్వు చదువుకో. ఓ పుస్తకం పట్టుకెళ్ళి అక్కడ కూర్చొని చదువుకో, లేదా మౌనంగా అలా చూస్తూ కూర్చుని మనసులో ధ్యానం చేసుకో. వాళ్ళు ఏమన్నా అడిగిన దానికి అది మంచిదైతే సమాధానం, చెప్పకపోతే నవ్వుతూ ఊరుకో. ఇవన్నీ సాధ్యములే, ఇష్టం లేకపోతే అసాధ్యం. కాబట్టి నీ జీవితం నీ చేతుల్లో ఉంది. నీకు ఏది కావాలో నువ్వే డిసైడ్ అవ్వాలి. 3 వచ్చాయి డెసిషన్స్: నీచ జన్మ, మంచి జన్మ, జన్మ రాహిత్యం. ఎందుకండి ఆ నీచ జన్మలు మంచి జన్మలు? ఎందుకంటే మీ లెక్కలు ఎంతవరకు వేయగలరు? మళ్ళీ ఆయన లెక్కలో తేడా వచ్చి వేరే జన్మ వస్తే అసలు ఇప్పుడు తెలిసిపోయింది ఎలా జన్మరాహిత్యం పొందాలి. అత్యంత సులభం అది పొందటమే. శ్రీకృష్ణమూర్తి తాను బోధింపదలిచిన విషయము బాగుగా అర్థమగుటకు గాను ఒక చక్కని ఉపమానం చెప్పారట. సుగంధమును గాని దుర్గంధమును గాని వాయువు ఆయా వస్తువుల నుండి గ్రహించి వేరొక స్థానానికి తీసుకెళ్ళి, అంతే కదా, గాలితో పాటు రావు, అక్కడ ఏదుంటే అది పుచ్చుకునే వస్తుంది కదా, అది గాలి. అలాగే వస్తుంది. వానికి సంబంధించిన సూక్ష్మతరములకు అణువులను సంగ్రహించుకొని అది వెళ్తూ ఉంటుంది. ఎంతయో దూరమున గల పుష్ప ధూపాదుల నుండి సుగంధము, కృళ్ళిన వస్తువుల నుండి అమేద్యము నుండి దుర్గంధము మనుజునకు అనుభూతమే. రాలేదు, వాసనలు వస్తాయి కదా అప్పుడప్పుడు, వస్తాయి. గాలి వచ్చినప్పుడు రకరకాల వాసనలు. కారణం అదే. ఆయా సుగంధ దుర్గంధ అణువులను వాయువు వెంట తీసుకొని ఇటు అటు పోతుంది. ఈ కార్యమున వాయువు యొక్క పక్షపాతం ఏమన్నా ఉన్నదా? దాని మానాన్ని అది పోతుంది. అది ఏమి ఇది చేయదు. ఇది వచ్చినా అలాగే ఉంటుంది, అది వచ్చినా అదే. దుర్గంధం వచ్చినా అక్కడ ఆగిపోతుందా ముక్కు మూసుకుని? ఆగిపోదు. వాయుదేవుడు అని అంటారు కదా, ఆగిపోతాడు ఆయన? ఆగిపోడు. అందుకని వాళ్ళకి ఎవరికి రూపాలు లేవు, వాళ్ళకి ఏం ముక్కులు లేవు వాసన రావడానికి. ముక్కున్నవాడికి కదా వాసన. కాబట్టి వాయువు యొక్క పక్షపాతం ఏమీ లేదు. వార్తావాహుని పగిది అంటే ఆ విధముగా అది ప్రవర్తిస్తుంది. అలాగే జీవుడు మరణానంతరము ఇంద్రియమనములను గైకొని వెడలి తన నూతన శరీరము ప్రవేశిస్తాడు. కాబట్టి మీరు చేసినవన్నీ మీ దగ్గర మీతోటే ఉంటాయి, అవి తప్ప ఇంకేమి ఉండవు. అంటే దాని యొక్క ఫలితాలు మాత్రమే మీతో ఉంటాయి. అవి దాంతో పాటు చక్కగా, అందుకని చెప్పింది కదా సంచి అని చెప్పలేదు, ఉంది సంచి ఉంది. అయితే పుట్టగానే ఇంకో ప్రారంభ సంచి అని ఒకటి వేస్తాడు, ఒకటి ఆయన దగ్గర పెట్టుకుంటాడు ఆగామి అని. 3 సంచులు ఎందుకండి? సంచి లేకుండా ఉంటే ఎంత హాయండి, బరువు మోయొద్దు, భుజం నొప్పి ఉంటుంది కదా. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అసలు ఇక్కడ నో మోర్ లగేజెస్. అలా ఉంటే జన్మరాహిత్యం అయిపోతుంది. ఇంకా లగేజ్ తో పనే ఉందండి. ఆయన లగేజ్ అంతా దూది ఎలాగైతే అంటే దూదికి నిప్పు పెట్టినప్పుడు శేషం మిగలదు, ఆ విధంగా నీ కర్మనంతా ఆయన భస్మీపటలం చేస్తాను అన్నాడు. అన్ని ఆయన చేస్తున్నప్పుడు ఇంక బాధ ఏంటండి? ఆయనకు వదిలేక చక్కగా హాయిగా సొమ్మాయిలాగా మనకి ఏది వచ్చిందో అది చేసుకుంటూ పోతుంటే ఆనందంగా లేదు. ఇంద్రియములు మనసు అపవిత్రములుగా ఉన్నచో జీవుడు మరణానంతరము ఆ దుర్వాసనాయుక్తములకు ఇంద్రియములనే పాప అణువులనే గ్రహించిపోయి వానితో సహా నూతనమగు క్షుద్ర శరీరాన్ని ప్రదర్శిస్తాడు. చాలా స్పష్టంగా చెప్పట్లేదు కాబట్టి ఇంకా ఎందుకండి మనకి? ఇవి పరమాత్మ చెప్పిన వాకులే కదా. భగవద్గీతలో ఎక్కడ వేరే వాకులు ఏం లేవు. కొంత అతను వివరణ ఇచ్చారు అంటే దానిని ఆధారంగా వివరణ తప్ప దానిని తీసేసి తన యొక్క సొంత తెలివితేటలుగా ఇక్కడ ఏమి వివరణ ఇవ్వలేదు. అర్థానికి దూరంగా లేదు, అర్థాన్ని వివరణ చేశారు అంతే. ఇంద్రియములు మనస్సు అపవిత్రములుగా ఉన్నచో జీవుడు మరణానంతరము ఆ దుర్వాసనాయుక్తములకు ఇంద్రియములచే
పాప అణువులనే గ్రహించిపోయి వానితో సహా నూతనమగు క్షుద్ర శరీరాల ప్రవేశిస్తాయి. ఇంద్రియ మనంబులు పవిత్రములుగా ఉన్నచో మరణానంతరము ఆ సద్వాసనాయుక్తములకు ఇంద్రియములనే పుణ్య అణువులనే గ్రహించి నూతనమగు శుద్ధ శరీరమున ప్రవేశిస్తాడు. కావున ఇతడ భగవంతునకు గాని కర్మదేవతలకు గాని ఏ విధమగు పక్షపాతము లేదుగాక లేదు. పక్షపాతము ఎక్కడా లేదు. నీవు హచ్చిడాగ్ ఫాలోస్ అనేది నాకు భలే నచ్చుతుంది. నీ కర్మ నిన్నే వెంటాడు, నువ్వు ఎన్ని జన్మలన్నీ ఎత్తు, నీ కర్మ నీతోటే ఉంటుంది తప్ప పక్కవాడికి వెళ్ళదు అంటది పక్కవాడి. కాబట్టి ఇక్కడ కర్మ ఎవరికి పక్షపాతం లేదు. చిత్తమునందు ఎట్టి సంస్కారములుండునో దానిని బట్టియే జన్మ ఏర్పడును. ఆశయము అంటే చిత్తము వాసనారహితమై నిస్సంకల్ప స్థితిని పొందినచో ఇహ జన్మయే లేక మోక్షము జీవ బ్రహ్మైక్యము ఇచటనే సిద్ధించును. కాబట్టి ప్రయత్నపూర్వకంగా వారి వారి భవిష్యత్తును వారే ఇచ్చట తీర్చిదిద్దుకొనవలెను. ఎందుకంటే ఇంత బోధ చేశారు కదా, ఇన్ని పేజీలు అద్వైతం చెప్పారు కదా, ఉన్నది నేనేరా, నువ్వు అనేవాడు ఎక్కడున్నావురా, నేను లేకపోతే నీ పరిస్థితి ఏమిటి చెప్పారు కదా. ఆయన లేకపోతే ఏమిటో పరిస్థితి అందరికి తెలిసిందే కదండి. అదేం కొత్త విషయం కాదు కదా. మరి ఇక తెలిసిన తర్వాత మరి ఆయన చెప్పిన మాటలు వినాలి కదా, ఆచరణలో పెట్టాలి. వింటే సరిపోదు, ఆచరణలో పెట్టాలి. కాబట్టి ప్రయత్న పూర్వకంగా వారి వారి భవిష్యత్తును వారే ఇచ్చట. అంతేగాని పోయిన తర్వాత ఇక్కడ లేక స్వర్గానికి వెళ్ళాక నేను ఆలోచిస్తానండి అంటారా? స్వర్గంలో ఉండేది 2 సెకండ్లో 1 సెకండ్ గుర్తు పెట్టుకోండి. లెక్కలు మీకు తెలియవు, ఆల్జీబ్రా ఉండగా అలా ఉంటాయి ఆయన లెక్కలు. అందుకని ఆ లెక్కలు గోలు ఎందుకండి. అసలు మంచి ఆప్షన్ ఇచ్చాడు కదా, జన్మరాహిత్యం పొందరా, దానికి ఎంత హాయ్ అండి. ఏది చేయక్కర్లా, నీకు ప్రమోషన్ రావాలంటే వచ్చి తీర్చు, నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నీకు రావాలంటే వస్తుంది. ఆయన ఇవ్వదలుచుకుంటే ఇస్తాడు, తీర్చిదిద్దుకోవాలి. జీవితం మందులో ప్రతి నిమిషము ఆ ఇంద్రియ మనంబులను శుద్ధం చేసుకోవాలి. నిగ్రహించిన ఎందుకు వినియోగించినచో అవి ఏ జీవుని సద్గతికి తీసుకెళ్తాయి, జన్మ రాహిత్యాన్ని కూడా కలిగిస్తాయి. కాబట్టి అందరూ కూడా మనసులను శుద్ధం చేసుకోండి, ప్రయత్నపూర్వకంగా ఉండండి. మేము మంచిగా ఉన్న అవతల వాళ్ళు లేరండి, అవన్నీ అనవసరమైనవే. నువ్వు ఎలా ఉన్నావో పరమాత్మ చూస్తాడు. నీ జన్మ నీదే, వాడితో నీకు లింక్ లేదు. అది ఎవరైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంచెం నిష్కర్షగా స్పష్టంగా అంటే భార్యాభర్తలదైనా అంతే. వాళ్ళు ఎప్పుడో విడివిడిగానే పుట్టారు కదా, ఏమన్నా కలిసి పుట్టారా? కదా, ఎవరి జన్మ వాళ్ళదే. కాబట్టి భార్యది భర్తకి రాదు, భర్తది భార్యకి రాదు. అయితే శాస్త్రంలో కొన్ని చెప్పింది, అది శాస్త్రం కాబట్టి వాడు ఆ ధర్మాలు అలా చెయ్యాలి. కాబట్టి ఇక్కడ పరమాత్మ అద్వైతంలో అద్వైతం అన్నారు, ఒకళ్ళే. కాబట్టి మీరు వాళ్ళని మార్చడానికి ప్రయత్నించక్కర్లా, ఏది చేయక్కర్లా, మీ మార్గం మీదే. వాళ్ళ మాట వినొద్దని చెప్పటం లేదు, వినండి, మీ ధర్మం మీరు చేయరు. ఇక్కడ ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి. మంచితనంగా ఉన్నవాళ్ళు, ధర్మంగా ఉన్న వాళ్ళకి పరమాత్మ వాళ్ళని ఎప్పుడు రావాలో అప్పుడు వాళ్ళని లాక్కొస్తాడు. వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళు రాగలుగుతారు, వినగలుగుతారు. వాళ్ళు ఎక్కువ వినక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ధర్మ మార్గంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు కొంత విని ఆ ఏదైతే కొంత తేడా ఉందో ఆ తేడాని వాళ్ళు మార్చేసుకుంటే అయిపోతుంది, ఇంకేమీ లేదు అక్కడ. కాబట్టి అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. శుభం భూయాత్.